హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం రాజ్మా కర్రీ చేస్తాం. రాజ్మా కర్రీ అనగానే మనం బయట తిన్న రోజులు గుర్తుకొస్తాయి కదండి. సహజంగా ఇలాంటి కర్రీలు బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే రాదనో లేకపోతే కష్టమని అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు అనుకోవద్దండి. చాలా ఈజీగా మీరు ఈ రాజ్మా కర్రీని చక్కగా చేయగలరు. కొలతలు చూడండి ఒక్కసారి. నేను కప్పులో చూపిస్తున్నాను, మీరు ఏ కప్పు అయినా తీసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. చక్కగా వినండి, చక్కగా నిదానంగా చక్కగా వింటే చక్కగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. రాజ్మా అండి, చూసారు కదా రాజ్మా. ఈ రాజ్మాని ఏం చేశారంటే రాత్రిపూట నీళ్లలో నానబెట్టాం ఒక కప్పుతోటి. ఉదయాన్నే మనం ఏం చేసాము, ఆ కప్పుని కుక్కర్లో ఉడికించాం. 5 సార్లు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాము. ఆ తర్వాత కూడా ఒక 5 నిమిషాలు సిమ్ లో ఉంచాం. ఎందుకు ఉంచాము 5 నిమిషాలు సిమ్ లో అంటే, ఈ రాజ్మా అనేది బాగా మెత్తగా ఉడకాలి. అలా ఉడకాలి అంటే 5 విజిల్స్ రావాలి, ఒక 5 నిమిషాలు సిమ్ లో ఉంచాలి. ఆ తర్వాత దాంట్లో వాటర్ ఉంటది కదా, ఉడికించిన తర్వాత ఆ వాటర్ ని కూడా ఒక గ్లాస్ లో విడిగా పెట్టుకున్నాం. తర్వాత చూడండి, ఉల్లిపాయలు సేమ్ కప్పు. తర్వాత టమోటాలు, చక్కగా మంచి టమోటాలు తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్, సారీ అండి నూనె, చాలా కామెంట్ సెక్షన్ లో అడిగారండి ఆయిల్ అని చెప్పొద్దు, సాధ్యమైనంత వరకు తెలుగు మాట్లాడమన్నారు, నేను ప్రయత్నిస్తానండి. నూనె తర్వాత వచ్చేటప్పటికి పసుపు, ఉప్పు అన్ని స్పూన్స్ చూపిస్తున్నానండి, జాగ్రత్తగా చూడండి, అవి సరిపోతాయి. తర్వాత వచ్చి గరం మసాలా, కారం, తర్వాత జీరా పొడి, ధనియా పొడి, వెల్లుల్లి అండి, ఓన్లీ వెల్లుల్లి, అల్లం అనేది లేదు దీంట్లో, ఓకేనా. మధ్యలో కొత్తిమీర అండి, ఓకేనా. ఇక చేసేద్దామా రాజ్మా కర్రీ. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నామండి, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు వెల్లుల్లి, ఇందాక చెప్పాయి కదా ఓన్లీ వెల్లుల్లి, లైట్ గా ఫ్రై చేయండి. ఇక్కడ మాత్రం అలర్ట్ గా ఉండండి. నెక్స్ట్ వెంటనే ఊరికే అలా తిప్పేసేసుకొని వెంటనే ఆనియన్స్ నిదానంగా వేసుకోండి. చక్కగా మీరు చేసుకుంటే ఇంటికి 10 చక్కగా హ్యాపీగా తినొచ్చండి. బయట కొద్దిగా ఎక్స్పెన్సివ్ కదా. ఆనియన్స్ ఎంతవరకు వేగాలో మీకు తెలియటం కోసం చూశారు కదా, ఆనియన్స్ చక్కగా కలర్ మారిని చక్కగా ఉడికిపోయినాయి, సారీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పసుపు, ధనియా పొడి, జీలకర్ర, ఇప్పుడు కారం అండి. ఇంతవరకు వేసి ఆనియన్స్ అంతా బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు టమోటాలు వేసేయండి. అలా బాగా కలిపేసేసి మగ్గాలండి. ఏ పొజిషన్ వరకు మగ్గాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మనం ఇందాక ఫస్ట్ లో మనం తీసుకున్నాం కదా ఉడికించిన రాజ్మా, ఉడికించిన వాటర్ ఉంది కదా, అది పోసేయండి. చూసుకోండి, మీరు బాగా గ్రేవీగా కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి, లేదంటే కొంత పోసుకోండి. తర్వాత మూత పెట్టేయండి. మేము మామూలు మూత పెట్టాము, ఆవిరి మూత పెట్టామంటే అలా ఏం అక్కర్లేదు, మామూలు మూత పెట్టుకోవచ్చు అనమాట. చూడండి చక్కగా ఉడికింది కదా, మ్యాష్ చేయాలి కొద్దిగా. తర్వాత ఇందాక వాటర్ ఉన్నాయి కదా, మనం రాజ్మా ఉడికించిన వాటర్, అవి కూడా పోయండి.
మళ్ళీ మూత పెట్టేసేసి ఉడికించుకుందాం. ఒక 2 minutes అయిందండి, చూద్దాము. చక్క వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ పొజిషన్లో మనం ఉప్పు వేయాలండి. మొత్తం వేయకండి, ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని కలుపుకోండి. మళ్ళీ ఇంకోసారి మ్యాష్ చేయాలి. బాగా కాదండి, చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి ఏదైనా సరే సూపర్గా ఉంటుందన్నమాట. చక్కగా చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొద్దిగా చిన్న 2 ఉన్నాయండి. ఎప్పుడూ వంట సంబంధించింది పూర్తిగా చూడండి. మీరు చెయ్యాలనుకుంటే ఒక్క 1.5-2 minutes ఆగాలండి. చూడండి, ఇక్కడ మీరు ఈ పొజిషన్లో ఏం చేస్తారు అంటే, వాటర్ కనుక తగ్గితే కనుక కొద్దిగా మామూలు వాటర్ యాడ్ చేయండి. ఎందుకంటే చపాతీ పుల్కాలోకి కొద్దిగా గ్రేవీగా ఉండాలి, రైస్లోకి అయితే కొద్దిగా ఎలా ఉన్నా పర్వాలేదు. దాన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు మ్యాష్ చేస్తాం చూసారా, ఇలా మ్యాష్ చేసేటప్పుడు ఏంటంటే అన్ని మ్యాష్ చేయొద్దు. కొన్ని రాజ్మా కనబడే విధంగా కొన్ని మ్యాష్ చేయండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అది ఆ టేస్ట్ వస్తుందండి. నేను చపాతీ పుల్కా కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పొజిషన్లో గరం మసాలా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఇక్కడ టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా మిగిల్చాం కదా అది కూడా వేసుకోండి. సరిపోతుంది. అలా చక్కగా బాగా కలిపేసేసి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత గంట వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ రాజ్మా చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఒక లైక్, ఒక షేర్. థ్యాంక్స్ చెప్పే ముందు చివర్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసుకుందామండి. థ్యాంక్ యూ. మీ 64 hours.